సార్ నమస్కారం అండి. నమస్కారం రాజుగారు, ఏమిటి పొద్దునే ఫోన్ చేశారు? సార్ ఏమీ లేదు, వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు భూమి దున్ని విత్తనాలు జల్లితే పంట టయానికి చేతికి వస్తుంది సార్. సార్ ఈసారన్నా భూమిలో ఎంతో కొంత లాభాన్ని తీద్దాం సార్. మీరు త్వరగా డబ్బులు పంపిస్తే నేను పని మొదలు పెడతాను సార్. చేద్దాంలేండి, ఏముంది. ప్రతిసారి మీరు ఇలాగే నా చేత లక్షలు పెట్టించడం, లాభం తెద్దామని చెప్పడం, పెట్టుబడులు మొత్తం పెట్టాక చివరిలో ఏ లాభం ఉండదు. మళ్ళీ మీరు ఈ సంవత్సరం పంట బాగా పురుగులు వచ్చాయనో, రోగాలు వచ్చాయనో, లేదా అధిక వర్షాలు పడిన పంట నాశనమైందనో అని చెప్పి ఎలాంటి లాభం లేకుండా పెట్టిన పెట్టుబడి కూడా రాకుండా పోతుంది. సార్ మీరు చెప్పింది నిజమే సార్, కానీ భూమిని ఏమీ చేయకుండా ఖాళీగా వదిలేస్తే పక్కనున్న వాళ్ళు ఎవరో ఒకరు ఆక్రమించేస్తారు కదా సార్. సార్ మీరు ఏదైనా నిర్ణయం తీసుకొని నాకు ఫోన్ చేసి చెప్పండి సార్. అదేలేండి, ఇదో పెద్ద సమస్య. చేస్తేనేమో లాభం ఉండదు, చేయకపోతే అన్ని సమస్యలే. నేను అన్ని చోట్ల కొన్ని 100 ఎకరాలు కొని ఉంచాను, కానీ నాకు ఎలాంటి లాభం లేకుండా పోయింది. హలో, గుడ్ మార్నింగ్ చౌదరి గారు, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. ఏమైంది, పొద్దున్నే ఏదో టెన్షన్లో ఉన్నారు? ఏమీ లేదు రెడ్డి గారు, మనకు చాలా వ్యవసాయ భూములు వేరు చోట్ల ఉన్నాయి కదా. నేను ప్రతి సంవత్సరం వ్యవసాయం చేయడం కోసం అక్కడ ఉన్న వాళ్ళకి లక్షలు పంపిస్తున్నాను, కానీ నాకు కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదు. కూడా ఉందామంటే లోకల్ ప్రాపర్టీస్ ఏం చేయాలో అర్థం కావడం లేదు. అవునా, నేను ఇన్ని రోజుల నుంచి వస్తున్నాను, నాకు మీ సమస్య గురించి ఎప్పుడూ చెప్పలేదు. నాకు ఇదే సమస్య ఉండేది. నాకు ఒక మిత్రుడు ఒక కంపెనీ గురించి చెప్పాడు. వాళ్ళని సంప్రదించితే వాళ్ళు వచ్చి నాకున్నటువంటి 100 ఎకరాల భూమిని సందర్శించారు. తర్వాత సాయిల్ టెస్ట్, వాటర్ టెస్ట్ చేసి దానిలో పండేటువంటి పంటలను సెలెక్ట్ చేశారు. అందులో మామిడి, దానిమ్మ, ఆవకాడో, జామ, కొబ్బరి క్రాప్స్ని సెలెక్ట్ చేసి ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చారు. నేను దాన్ని చూసి అందులో మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఇంకా రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చూసి వాళ్ళకు నా భూమిని హ్యాండ్ ఓవర్ చేశాను. వాళ్ళు కంప్లీట్గా ల్యాండ్ క్లీనింగ్ దగ్గర నుంచి కంప్లీట్ ప్లాంటేషన్ చేసి 3 సంవత్సరాల వరకు మెయింటెనెన్స్ చేసి రెడీమేడ్ ఫ్రూట్ గార్డెన్ని నాకు హ్యాండ్ ఓవర్ చేశారు. అంతేకాకుండా పండిన ఫ్రూట్స్ని కూడా ఎక్స్పోర్ట్ మార్కెటింగ్ని అప్రోచ్ చేశారు. మేము కేవలం భూమి ఇచ్చి ప్రాజెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి ఇస్తే మనకు ఎలాంటి టెన్షన్ లేకుండా కంప్లీట్గా వాళ్ళే చూసుకుంటారు. మొక్కలు పెట్టిన తర్వాత కూడా భూమి వాల్యూ పెరుగుతుంది. దయచేసి నాకు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తే నేను వాళ్ళని కలుస్తాను. కానీ నాకు భూములు ఇక్కడ కాకుండా 5-6 రాష్ట్రాల్లో ఉన్నాయి. మరి వాళ్ళు అక్కడ వెళ్ళి చేస్తారా? వాళ్ళు పాన్ ఇండియాలో చాలా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు మరియు ఇంటర్నేషనల్ కూడా చేస్తున్నారు. వాళ్ళని మీరు కలవండి. థ్యాంక్ యూ అండి. ఎన్నో సంవత్సరాలుగా వ్యవసాయం చేయాలి, తోటలు పెట్టాలని కోరిక ఉండేది, కానీ నాకు ఈరోజు ఈ పరిష్కారం దొరికింది. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను.